Hello everyone, welcome to Classmate Academy. See, yesterday SSC CGL 2025 notification was out. So ఈ సార్ చూసుకుంటే మనకి around 14,582 vacancies ఉన్నాయి. These are the tentative vacancies. It means the vacancies is going to increase. ఇంకా vacancies పెరుగుతాయి. So as of now అయితే 15,500 ఉన్నాయి. So it's very good vacancies to be frank. సో మామూలుగా ఏంటంటే CGL అనేది మనకు ఓన్లీ 8,000, 9,000 vacancies ఉంటాయి. సో గత 2 years నుంచి we're expecting a big notification. So same 2025 lo kuda we're having around 14,500 vacancies. See, this is a combined graduate level exam kabatti obviously qualification is the graduate. So everyone sir edaina graduation irrespective of your stream, maybe engineering avachchu, arts avachchu, science avachchu, so anything social also. So ఏ స్ట్రీమ్ వాళ్ళైనా ఈ ఎగ్జామ్కి అప్లై చేయొచ్చు. సో ఈ ఎగ్జామ్ ఎందుకు అంటే ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న వేరియస్ డిపార్ట్మెంట్స్ అవ్వచ్చు, డిపార్ట్మెంట్స్ అయినా సరే, మినిస్ట్రీస్ అయినా సరే, ఆర్గనైజేషన్ అయినా సరే, ఇన్స్టిట్యూషన్స్ అయినా సరే, అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది మొత్తం డిపార్ట్మెంట్స్, ఇన్స్టిట్యూషన్స్ కొరకు ఈ నోటిఫికేషన్ ఉంటుందన్నమాట. ఇందులో పోస్టులు వచ్చేసి మనకి 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తారు. కొన్నేమో గ్రూప్ బి పోస్ట్ అంటారు, సెకండ్ కేటగిరీ వచ్చేసి మనకి గ్రూప్ సి పోస్ట్ అంటారు. సో మనకి ఇలా గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్ట్ ఈ విధంగా మనకి క్లాసిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇందులో ఆల్రెడీ ఎవరికైతే CGL మీద అవగాహన ఉందో వాళ్ళకి తెలిసే ఉంటుంది. గ్రూప్ బి జనరల్గా కొంచెం ప్రామినెంట్ పోస్ట్, గ్రూప్ సి ఎస్ దే ఆర్ ఆల్సో వెరీ గుడ్ పోస్ట్. కాకపోతే ఏంటంటే గ్రూప్ సి క్రాక్ చేసిన వాళ్ళు మళ్ళీ అగైన్ దే విల్ ట్రై ఫర్ గ్రూప్ బి యాజ్ వెల్. సో గ్రూప్ బిలో ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఆల్ సెంట్రల్ గవర్నమెంట్లో ఇన్స్పెక్టర్ లెవెల్ పోస్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్పెక్టర్ ఇన్ సెంట్రల్ ఎక్సైజ్, ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ CBI, తర్వాత ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్, ఇవన్నీ కూడా మనకి గ్రూప్ బి కిందకి వస్తాయి. కానీ గ్రూప్ బిలో ఒక పోస్ట్ ఉంటుందన్నమాట. ఈవెన్ దో దట్ ఈస్ ఇన్స్పెక్టర్ బట్ స్టిల్ కన్సిడర్స్ గ్రూప్ సి అనమాట. అది వచ్చేసి మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఇది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అనమాట. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అంటారు దీన్ని. ఇది కూడా ఇన్స్పెక్టరే, కానీ ఇది కూడా మళ్ళీ గ్రూప్ సి పోస్ట్ ఇచ్చారనమాట. ఇది ఎందుకు SSCకి అర్థం కావాలి. ఆల్ ఇన్స్పెక్టర్స్ ఆర్ గ్రూప్ బి బట్ ఎక్సెప్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ విచ్ ఇస్ ఏ గ్రూప్ సి. కానీ శాలరీ మాత్రం హియర్ ఇట్స్ ఏ పే లెవెల్ 7 జాబ్ అనమాట. మళ్ళీ శాలరీ సేమ్ ఉంటుంది అన్నిటికీ. సో శాలరీలో వేరియేషన్ ఏమి మనకి ఉండదన్నమాట. సో ఆబ్వియస్లీ యువర్ బేసిక్ ఈస్ అరౌండ్ 44,900 to 1,42,400 వరకు ఉంటుంది బేసిక్ అనేది. సో స్టిల్ వీ కెన్ సో నెక్స్ట్ పే కమిషన్ వస్తుంది, దెన్ వీ కెన్ సీ దేర్ అనమాట. సో మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఇప్పుడు మీరు చూసినప్పుడు. సో మనకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్లో గ్రూప్ బి, గ్రూప్ సి వేకెన్సీస్ ఫిల్ చేయడానికి మనకి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ అనేది నోటిఫికేషన్ ఇస్తుంది. అందులో ఇవన్నీ మనకి గ్రూప్ బి వేకెన్సీస్ కిందకి వస్తాయి అనమాట. ఆల్ సెక్షన్ ఆఫీసర్స్ అండి ఇవన్నీ. సెక్షన్ ఆఫీసర్ ఇన్ క్యాబినెట్ సెక్రటరీ CSS అంటారు, తర్వాత సెక్షన్ ఆఫీసర్ ఇన్ IB ఇంటెలిజెన్స్ బ్యూరో, రైల్వేస్, ఎక్స్టర్నల్ అఫైర్స్, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ మైటీ, అదర్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఆర్గనైజేషన్స్. సో అన్నిటికీ ఇవి సెక్షన్ ఆఫీసర్ అనమాట. అది కూడా మనకి గ్రూప్ బి కిందనే ఉంటుంది పోస్ట్ అనమాట. అలానే మనకి ఇంకా గ్రూప్ బి చూసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇన్స్పెక్టర్ ఇన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, దట్ ఈస్ ఆల్సో గ్రూప్ బి, ఏజ్ ఈస్ 30 అగైన్. తర్వాత వచ్చేసి మీకు మళ్ళీ గ్రూప్ బి పోస్ట్ ఉంటాయి కొన్ని. సో కానీ దీనికి వాటికి డిఫరెన్స్ ఏంటంటే ప్రీవియస్ గ్రూప్ బి పోస్ట్కి ఈ గ్రూప్ బి పోస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే దిస్ ఈస్ లెవెల్ 6 అనమాట. ఇది అంటే కొంచెం పే స్కేల్ తక్కువ ఉంటుంది. సో దీని పే స్కేల్ వచ్చేసి అరౌండ్ 35,400 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్స్ అరౌండ్ లైక్ 1,12,400 వరకు ఉంటుంది అనమాట ఇది. సో పే స్కేల్ ఒకటి కొంచెం చిన్నగా ఉంటుంది. సో ఇట్స్ ఆల్సో గ్రూప్ బి జాబ్గా కన్సిడర్ చేస్తారు అనమాట. ఇందులో ఏమంటే మనకి అగైన్ ఇందులో కూడా సెక్షన్ ఆఫీసర్స్ ఉంటాయి, తర్వాత డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ ఉంటాయి, సబ్ ఇన్స్పెక్టర్స్ ఇన్ NIA దట్ ఈస్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. సో వీటి కూడా మనకి ఏజ్ వచ్చేసి అప్ టు 30 ఉంటుంది. 30 ఈస్ ఫర్ OC అండి. ఓసీకి 30 years. ఒకవేళ OBC రిజర్వేషన్ ఉంటే అగైన్ +3 years అంటే 33 ఉంటుంది. ఆర్ SC ST రిజర్వేషన్ ఉంటే +5 years అంటే 35 yearsకి వెళ్తుంది. సో 30 years ఫర్ OC, 33 ఫర్ OBC, 35 ఫర్ SC or ST. అండ్ ఇఫ్ దెర్ ఇస్ ఎ డైవర్స్ ఉమెన్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉన్నారు అనుకోండి, ఫిజికల్లీ డిసేబుల్డ్ వచ్చేసి 10 years ఉంటుంది, +10 years అంటే 30 + 10 years 40 years వస్తుందన్నమాట. ఇది కాకుండా డైవర్స్డ్ ఉమెన్ కానివ్వండి అలాంటివి కూడా ఉంటాయి. సో ఏదైనా హస్బెండ్ చనిపోయిన వాళ్ళు, విడో కానీ డైవర్స్ మన వాళ్ళకి కూడా సపరేట్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో దే ఆల్సో క్యాన్ అప్లై ఫర్ దిస్ జాబ్స్. నెక్స్ట్ వచ్చేసి మీకు గ్రూప్ సి జాబ్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు. సో గ్రూప్ సి జాబ్ వచ్చేసి మీకు ముఖ్యంగా ఇక్కడ పే లెవెల్ 5 అండ్ పే లెవెల్ 4 అనమాట. సో పే లెవెల్ 5 అండ్ పే లెవెల్ 4 మీకు దేని కిందకి వస్తాయి, గ్రూప్ బి జాబ్స్ కిందకి, లెవెల్ 5 దట్ ఈస్ గ్రూప్ సి జాబ్ కిందకి వస్తాయి అనమాట. ఇందులో ముఖ్యంగా ఈ లెవెల్ 5లో కూడా కొన్ని మంచి జాబ్స్ ఉన్నాయి. అందులో వచ్చేసి ఆడిటర్. ఓకే, ఆడిటర్ వచ్చేసి మీకు డిఫెన్స్ మినిస్ట్రీ అవ్వచ్చు, అదర్ మినిస్ట్రీస్ కానీ మొత్తానికి మనకి ఆడిటర్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆల్ గ్రూప్ సి జాబ్స్కి వచ్చేసి ఏజ్ ఈస్ ఓన్లీ 27 అనమాట ఫర్ OC.
సో ఓసీ మనకి ఎంత అవుతుంది 27 అవుతుంది, ఓబీసీకి 30 అవుతుంది, ఎస్సీ ఎస్టీ 32 అవుతుంది. అదే ఫిజికల్లీ డిజేబుల్డ్ పీపుల్కి అయితే 37 ఇయర్స్ అవుతుంది, బికాస్ +10 యాడ్ చేయాలి కాబట్టి. ఇంకా డైవర్స్డ్ ఉమెన్ కావచ్చు, లేకపోతే విడో ఉమెన్ కావచ్చు, వాళ్ళకు కూడా ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు అదర్ గ్రూప్స్ వేకెన్సీస్. సో ఐ థింక్ నౌ యూ గాట్ ఎన్ ఐడియా. సో అసలు ఎస్ఎస్సి ఏం చేస్తుంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసము ముఖ్యంగా గ్రూప్ బి అండ్ గ్రూప్ సి జాబ్ కోసం రిక్రూట్మెంట్ అనేది చేస్తుంది ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్. ఆ డిపార్ట్మెంట్ మనం చూసామన్నమాట. సో దీనికి ఎప్పుడు అప్లై చేయొచ్చు, ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నిన్ననే స్టార్ట్ అయింది, దట్ ఈస్ 9/6/2025. ఎండ్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 4th. సో 4/7/2025 లోపల మనం అప్లై చేసేయాలి. సో డోంట్ వెయిట్ ఫర్ టూ లాంగ్, ఎందుకంటే లాస్ట్ వీక్ నుంచి మనకి ఏంటంటే సర్వర్స్ చాలా బిజీ అయిపోతూ ఉంటాయి, చాలామంది అప్లై చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. సో టు అవాయిడ్ దట్ యూ స్టార్ట్ అప్లయింగ్. ఫీజు ఏమి ఉండదండి, ఓసీ మెన్ 100 రూపీస్, ఉమెన్కి ఫ్రీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా ఫ్రీగా ఉంటుందన్నమాట. సో ఓన్లీ 100 రూపీస్, దట్ ఇస్ మినిమల్ ఛార్జ్ దట్ ఎస్ఎస్సీ ఈస్ గోయింగ్ టు పే ఛార్జ్ అంతే అనమాట, కొంచెమే ఉంటుంది మీకు. సో డేట్స్ ఫర్ విడో ఆర్ అప్లికేషన్ ఫర్ కరెక్షన్. సో కరెక్షన్స్ ఏమంటే మళ్ళీ తర్వాత ఎక్స్ట్రా టైం కూడా ఇస్తారనమాట. సో ఇదంతా ఒక ఎత్తు. ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఎగ్జామినేషన్ డేట్స్ అనమాట. ఇందులో మనకు వచ్చేసి ఫస్ట్ టైర్ 1 ఎగ్జామ్, ఎందుకంటే సీజీఎల్ వచ్చేసి మనకి 2 లెవెల్స్లో కండక్ట్ చేస్తారు. వన్ ఈస్ టైర్ 1 లెవెల్, అదర్ వన్ ఈస్ టైర్ 2 లెవెల్. సో బోత్ ఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్. ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఏమి లేవండి, ఆన్లైన్ ఏం లేదు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇస్ కాల్డ్ యాజ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో మీరు సెంటర్కి వెళ్ళి కంప్యూటర్ రాయాలన్నమాట. మీకు ఇట్లా క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఓఎంఆర్ షీట్ ఇచ్చి దుద్దేది ఉండదు అనమాట, అలాంటిది అది ఉండదు. సో ఎగ్జామ్ ఎప్పుడు అంటే 13th August టు 38th August. ఎన్ని రోజులు ఎగ్జామ్ పెడతారనమాట దాదాపు. టైర్ 1 కదా, చాలా ఎక్కువ మంది రాస్తారు, అరౌండ్ 30 lakhs 40 lakhs పీపుల్ అప్లై చేస్తారు కాబట్టి అందరికీ ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టాలి కాబట్టి ఆబ్వియస్లీ మీకు అరౌండ్ 39-40 షిఫ్ట్స్ ఉంటాయన్నమాట, ఎక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి. ద మోస్ట్ ఇంపార్టెంట్ డేట్ ఈస్ టైర్ 2 ఇక్కడ. ఎందుకంటే 2025లో ఏమైందంటే టైర్ 1కి టైర్ 2కి మధ్యలో దాదాపు 4 months ఆఫ్ గ్యాప్ ఉందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు నోటీస్ దిస్. 4 months గ్యాప్ ఉంది అంటే మీరు ఎలాగైనా కింద మీద పడి తంటాలు పడి టైర్ 1 క్లియర్ చేస్తే, ఎందుకంటే టైర్ 1 ఈస్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. మెరిట్ లిస్ట్లో క్యాలిక్యులేట్ చేయరు టైర్ 1ని, మెరిట్లో ఓన్లీ టైర్ 2 మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారు. మీరు కింద మీద పడి జస్ట్ దీనికి క్వాలిఫై అయిపోయారనుకోండి, ఎలాగో మెరిట్ వచ్చేసి టైర్ 2, మనకి ఎలాగో ఇంకా 4 months టైం ఉంది ఆ తర్వాత. సో ఇప్పుడు ఒక 2 months, 2.5 months అనుకోండి, అప్పుడు ఒక 4 months, అరౌండ్ 6.5 months మనకి ఇంకా టైం ఉంది. సో ఎలాగో 4 months ఆఫ్ టైం ఉంది కాబట్టి వీ కెన్ ఫోకస్ వెరీ వెరీ సీరియస్లీ అనమాట, బికాస్ వీఆర్ హ్యావింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. సో ఇప్పుడు చూసుకుంటే ఎస్, ఎవరు అప్లై చేయొచ్చు, ఎవరు డిగ్రీ అయిపోతే వాళ్ళు అప్లై చేయొచ్చు. దేనికి అప్లై చేయొచ్చు, గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్ట్స్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఎవరు కండక్ట్ చేస్తారు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది కండక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మీకు ముందే చెప్పాను 2 levels ఎగ్జామ్ జరుగుతుంది, టైర్ 1 అండ్ టైర్ 2. ఫస్ట్ వచ్చేసి మీకు టైర్ 1 ఎగ్జామినేషన్స్. ఇది మీకే ఆగస్ట్లో ఉంటుంది అన్నమాట, August 30 నుంచి స్టార్ట్ అవుతుంది. 4 సెక్షన్లు ఉంటాయి ఈ పేపర్లో. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి మీకు రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటారు. సెకండ్ వచ్చేసి జనరల్ అవేర్నెస్, క్వాంట్ అండ్ ఇంగ్లీష్. 4 సెక్షన్లు ఉంటాయి. ఈచ్ సెక్షన్ క్యారీస్ 25 marks. 25 marks ఉంటాయి. అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks మల్టిప్లైడ్ బై 2. టోటల్ హౌ మెనీ మార్క్స్, 50 marks. అంటే 4 sections, 425 questions and each question carries 2 marks. Total maximum marks for this exam is 200. So 200 ఉంటుంది, కానీ క్వశ్చన్స్ వచ్చేసి మీకు ఎన్ని ఉంటాయి, ఓన్లీ 100 questions. So 100 questions carries 200 marks. టైం ఎంత, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. CGLలో ఈ క్వశ్చన్లు కాదు మీరు చూడాల్సింది, టైం చూడాలి. టైం ఇస్ జస్ట్ 1 hour. అంటే ఎఫెక్టివ్గా మీకు 100 questions గంటలో సాల్వ్ చేయాలి. సో ఆబ్వియస్లీ 100 questions యు ఆర్ సాల్వింగ్ హౌ మెనీ మినిట్స్, 60 minutes. అండ్ ఈచ్ క్వశ్చన్కి ఎన్ని వస్తాయి మీకు, 36 seconds. 36 seconds యు ఆర్ గోయింగ్ టు గెట్ ఫర్ 1 question. ఇది స్పీడ్ కావాల్సింది, ఇవి మీరు నేర్చుకోవాల్సింది. ఓకే, దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కాకపోతే ఇక్కడ మీకు అడ్వాంటేజ్ ఏంటంటే సౌత్ ఇండియన్స్ ఆర్ జనరల్లీ వెరీ గుడ్ ఇన్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ అనమాట. సో మ్యాథ్స్ వచ్చేసి దట్ ఈస్ 25 ఉంది, ఇంగ్లీష్ ఎలాగో మనకి ఇక్కడ 25 ఉందన్నమాట. సో రీజనింగ్ ఏంటంటే ఇక్కడ మనకి డిగ్రీ అవసరం లేదండి, రీజనింగ్కి సింపుల్ రీజనింగ్ ఉంటుంది. సో దానికి కూడా మీకు 25 marks ఉంటుందట. అసలు మీరు ఎక్స్ట్రా ఎక్కువ కష్టపడాల్సిన ఓన్లీ వచ్చేసి మీకు జనరల్ అవేర్నెస్లో కొంచెం బాగా కష్టపడాలన్నమాట దీంట్లో స్కోర్ చేయాలంటే. దట్టు ఎందుకు స్కోర్ చేయాలంటే మీరు ఇంటర్మీడియట్ అక్కడ కానీ మనం ఎక్కువ మ్యాథ్స్ మీద ఫోకస్ చేస్తాం కదా, సో ఈ జనరల్ అవేర్నెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయం కాబట్టి అదొక్కటి మీరు ఎక్కువగా కష్టపడాలన్నమాట. సో ఎలా చదవాలి జనరల్ స్టడీస్ అనేది తర్వాత సపరేట్ వీడియో చూద్దాం. ఓకే, సో దిస్ ద టైర్ 1 ప్యాటర్న్, జస్ట్ 100 questions in divided into 4 sections, that is reasoning, general awareness, quant and English, carrying 200 marks. ఇది ఓన్లీ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. ఒకసారి మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయిన తర్వాత
నెక్స్ట్ మీకు వచ్చేసి టైర్ 2కి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట, టైర్ 2. సో ఆల్రెడీ మనకి క్యాలెండర్లో మనకి నోటిఫికేషన్లో చెప్పినట్టు ఎగ్జామ్ ఈస్ ఇన్ డిసెంబర్. ఈ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. చూడండి, మనకి ఇందులో వచ్చేసి 2 సెషన్స్ ఉంటాయన్నమాట, సెషన్ 1 అండ్ సెషన్ 2. ఓకే, సెషన్ 1 అండ్ సెషన్ 2. ఆబ్వియస్లీ ఇది 1 టైర్ 2 గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనకి పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 కూడా ఉంటుందన్నమాట. కానీ పేపర్ 2 ఎవరికైతే స్టాటిస్టికల్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఒక ఎక్స్ట్రా పేపర్ ఉంటుంది. అదర్వైజ్ యూ హ్యావ్ ఓన్లీ 1 పేపర్ 1 ఒకటే ఉంటుందన్నమాట. JS1 అని ఒక పేపర్ ఉంటుంది, అది ఎక్స్ట్రా ఎగ్జామ్ ఉంటుందన్నమాట. అది కూడా ఓన్లీ స్టాటిస్టిక్స్ ఎవరికైతే యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ దర్ గ్రాడ్యుయేషన్ ఉంటుందో వాళ్ళు మాత్రమే అప్లై చేయాలన్నమాట. సరే, ఎనీవే మనకి ఈ సెషన్లో వచ్చేసి అగైన్ యూ హ్యావ్ సెక్షన్ 1 అండ్ అగైన్ యూ హ్యావ్ వాట్ సెక్షన్ 2. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే సెక్షన్ 1 సెక్షన్ 2 మాత్రమే అగైన్ హీఈస్ గోయింగ్ టేక్ ఇన్ ద మెరిట్. మీకు ఈ సెక్షన్ 3 సెక్షన్ 4ని మీకు మెరిట్లో ఏం తీసుకోవాలంటే దీస్ బోత్ ఆర్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఈ రెండు క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ మళ్ళీ. సో మీకు మెరిట్ ఓన్లీ ఇన్ ద సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2. సెక్షన్ 1లో వచ్చేసి అగైన్ మీకు అర్థమెటిక్ ఉంటుంది, మ్యాథ్స్, ఇంకోటి వచ్చేసి మనకి రీజనింగ్ అనమాట. సో మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. అగైన్ ఈచ్ వన్ క్యారీస్ 30 క్వశ్చన్స్, మ్యాథ్స్ క్యారీస్ 30 క్వశ్చన్స్, రీజనింగ్ ఆల్సో క్యారీస్ 30 క్వశ్చన్స్. సో టోటల్ వెయిటేజ్ అంతా మనకి టోటల్ 30 + 30 అంటే 60 క్వశ్చన్స్. కానీ మార్క్స్ వచ్చేసి 180. ఇట్ మీన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. టోటల్ ఈస్ 180 మార్క్స్. మీరు ప్రాపర్గా చదివితే 180 వస్తుంది. ఓకే, చాలామంది మన స్టూడెంట్స్కి 180 కూడా వచ్చిందనమాట. ఇట్ ఈస్ వెరీ ఈజీ అనమాట. ఎందుకంటే టైం చూడండి, అవి వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ టైం ఉంటుంది ఇందులో మీకు. నెక్స్ట్ కమ్ టు ద సెక్షన్ 2. సెక్షన్ 2లో వచ్చేసి మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ 45 మార్క్స్, whereas general awareness is 25 marks. So total questions is 70 into 3 again 210 marks. అంటే టోటల్గా మీకు ఎగ్జామ్లో మీ ర్యాంక్ కన్సిడర్ చేసే మార్క్స్ ఎన్ని అంటే 180 + 210, టోటల్ వచ్చేసి 390 మార్క్స్. ఓకే, 390 మార్క్స్ అనమాట. సో ఈ 390 మార్క్స్లో కనుక మనం కింద మీద పడి ఎలాగైనా చేసి ఒక 330+ కనుక తెచ్చుకున్నాం అనుకోండి, 330+ మార్క్స్. సో దెర్ ఇస్ ఎ హై ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ద జాబ్. అఫ్ కోర్స్ దట్ డిపెండ్స్ అపాన్ ద టఫ్నెస్ ఆఫ్ ద పేపర్ యాజ్ వెల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. బట్ స్టిల్ దిస్ ఇస్ ద యావరేజ్ మార్క్స్. మనం 2 to 3 years నుంచి చూసుకుంటే 330 వచ్చిన వాళ్ళకి పక్కా జాబ్ వచ్చిందనమాట. దట్ ఈస్ ఆన్ దట్ బేసిస్ ఐఎమ్ సేయింగ్ దిస్ వర్డ్ అనమాట. 330 మార్క్స్ మనం ఫోకస్ చేయాలి అనమాట. సో ఆబ్వియస్లీ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది, జస్ట్ ఇట్ ఈస్ క్వాలిఫైయింగ్. అండ్ యాజ్ వెల్ యాజ్ తర్వాత మీకు జస్ట్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అంటారు దాన్ని, సింపుల్గా మన భాషలో చెప్పాలి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో క్వాలిఫైయింగ్ నేచర్. అంటే ఈ 2 క్వాలిఫై అవ్వాలి కంపల్సరీ. ఈ 2 క్వాలిఫై అవ్వకుండా ఇది రాసి వేస్టే మళ్ళీ. కాకపోతే దీన్ని మెరిట్లో చూడరు, జస్ట్ క్వాలిఫై అవ్వాలంతే. సో మీకు మెయిన్ మార్క్స్ వచ్చేసి మీకు సెక్షన్ 1లో ఉన్న సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 అనమాట. సో ఇది ఆబ్వియస్లీ మీకు ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్లో మీకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. టైర్ 1లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, అంటే అక్కడ 2 మార్క్స్ కదా, 0.5 ఉంటుంది. ఇక్కడ కూడా మనకి అనేది నెగిటివ్ మార్కింగ్ కంపల్సరీగా ఉంటుందన్నమాట. సో ఆబ్వియస్లీ నెగిటివ్ మార్కింగ్ ఈజ్ వెరీ కామన్ హియర్ యాజ్ వెల్. ఎవరైతే JSO క్వాలిఫై అయిపోతారో, JSO అంటే చెప్పే కదా స్టాటిస్టిక్స్ పేపర్ ఉంటుంది, దాన్ని మనం పేపర్ 2 అంటామన్నమాట. సో వాళ్ళకి ఎక్స్ట్రా పేపర్ ఉంటుంది విత్ 100 క్వశ్చన్స్ అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీయింగ్ 2 మార్క్స్ అనమాట. ఇది అందరికీ ఉండదు. ఎవరైతే JSO ఆప్ట్ చేసుకుంటారో, అంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అడుగుతారనమాట, మీరు JSO కూడా ఎలిజిబులా కాదా, రాద్దాం అనుకుంటున్నారా లేదా అని. ఎస్ అని పెట్టిననుకోండి, మీకు 2 రకాల కట్ ఆఫ్లు వస్తాయి. JSO కట్ ఆఫ్ సపరేట్గా వస్తుంది, నార్మల్ CGF కట్ ఆఫ్ సపరేట్గా వస్తుంది. ఎవరైతే 2 క్లియర్ చేశారనుకోండి, అంటే టైర్ 2 రాయొచ్చు, అప్పుడు JSO పేపర్ కూడా ఎక్స్ట్రా రాయొచ్చు అనమాట. లేదు ఒకటే క్లియర్ చేశారనుకోండి, JSO పేపర్ కట్ ఆఫ్ క్లియర్ చేయకపోతే అప్పుడు జస్ట్ మీరు టైర్ 1 అండ్ టైర్ 2 క్లియర్ సరిపోతుంది. కానీ ఇందులో మాత్రం మీకు జాబ్ రాదు స్టాట్స్లో. ఎనీవే దట్స్ ఏ గ్రూప్ C జాబ్ కాబట్టి పెద్ద మీరు వరి అవ్వాల్సిన అవసరం కూడా లేదనమాట. సో దిస్ ఈస్ అబౌట్ యువర్ CGL నోటిఫికేషన్. ఇమ్మీడియట్గా అప్లై చేయండి ఇన్ ద ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఫర్ గ్రూప్ B అండ్ గ్రూప్ C పోస్ట్ కోసం అనమాట. ఓకే, so if you're having any doubts regarding the notification or application process and about coaching also, you can feel free to contact Classmate Academy. కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, జస్ట్ ఫాలో ద ఫోన్ నెంబర్. సో యూఆర్ గోయింగ్ టు గివ్ ఎ ప్రాపర్ గైడెన్స్ యాజ్ వెల్. ఇందులో మీకు మెంటర్షిప్ కూడా ఉంటుంది, యూ కెన్ ఫాలో ద మెంటర్షిప్ యాజ్ వెల్. ఓకే, థ్యాంక్ యూ.